ఫస్ట్ వీళ్ళు జనాభా లెక్కనే సరిగ్గా చేయలేదనే ఫస్ట్ వాదన నుండి, లేదు మేము ఏదో చేశాము ఇంత ఉంది అని చెప్పిన తర్వాత అసెంబ్లీలో వీళ్ళు బీసీల కోసం 42% మేము చట్టం చేస్తామని చెప్పడం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. మద్దతు ఇచ్చిన తర్వాత చేయాల్సిన పద్ధతిలో తేవాల్సిన చట్టం రూపంలో ఏదైతే ఏ చట్టం ద్వారానైతే రిజర్వేషన్లు అమలు చేయబడతాయో, ఎవరు చేస్తే దానికి చట్టబద్ధత వస్తుందో అది చేయకుండా మేము కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినాం కాబట్టి మేము ఏదో ఒక బీసీలను మోసం చేస్తూ ఖచ్చితంగా ఏదో రకంగా ఈ మా మీద ఉన్న భారాన్ని ప్రజల మీద వేస్తాం లేదా మీ వివిధ పార్టీల మీద వేస్తాం అనే ఒక కుట్రతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందనేది మాకు అనిపిస్తున్నది. ఎందుకు అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, భారతదేశంలో రెండు పార్టీలు ఇప్పుడు ఒకటి అపోజిట్ లో ఉన్నది, అధికారంలో బీజేపీ పార్టీ ఉన్నది. ఈ రెండు పార్టీలు అసెంబ్లీలో బీసీ 42% మద్దతు పలికాయి. ఈ రెండు పార్టీలే తలుసుకుంటే, మీ మిత్రుడు వెంకట అన్నట్టు పశుమతి గారు అన్నట్టు ఒకవేళ ఈ రెండు పార్టీలు అనుకుంటే పార్లమెంట్ లో చట్టం చేయడానికి అడ్డెవరు వచ్చారు, ఎందుకు చేయలేకపోయారు, ఎందుకు 9th షెడ్యూల్ లో చేర్చలేకపోయారు, ఎందుకు తమిళనాడు తరహాగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి మా భారతదేశం మొత్తం ఈ చట్టాన్ని అమలయ్యే చట్టం ఎందుకు చేయలేకపోతున్నారు, దీన్ని అడ్డుకునేది ఎవరు? కాబట్టి ఇక్కడే వీళ్ళ యొక్క బీసీలను ఇబ్బంది పెడతారు, బీసీల యొక్క జీవితాలను నాశనం చేస్తారు అని అనడానికి, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారని అనడానికి ఇది ఒక కారణం.